మా ఇంట్లో ఏ చిన్న ఫెస్టివల్ అయినా, రిలేటివ్స్ వచ్చినా, ఏ చిన్న ఒకేషన్ అయినా ఇలా అలసంద వడలు కానీ లేదా బొబ్బరపప్పు వడలని చేస్తామండి. ముందుగా పప్పుని 2-3 టైమ్స్ వాష్ చేసి 2-3 గంటలు నానబెడతామండి. తర్వాత పప్పుని ఇలా స్ట్రెయిన్ చేసి రుచికి తగినంత గ్రీన్ చిల్లీ, ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసిన మిశ్రమంలో కొత్తిమీర, ఇలా మిశ్రమంను బాగా కలిపిన తర్వాత ఇలా చిన్నగా చేతుల మీదనే వడల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తే మన అలసంద వడలు లేదా బొబ్బరపప్పు వడలు రెడీ అండి. ఈ వడలను కోడి కూరతోని, నాటుకోడి పులుసుతోని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. మా అమ్మ అయితే వాళ్ళ మనవరాల కోసం ఇలా ఈజీగా చేసేసిందండి. అమ్మాయి కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినేసిందండి. చాలా పఫీగా, సాఫ్ట్గా వచ్చాయండి.